8 అనేటువంటి సంఖ్యని మాయా సంఖ్యగా చెప్తారు. 8 అంటే ఈ పరమాత్మకి సంబంధించి లేదా ఈ సృష్టి మాయకి ప్రతిబింబంగా చెప్పేటువంటి సంఖ్యగా 8కి చెప్తారు. ఇది చాలా మందికి తెలియదు. చూడండి, లక్ష్మి అనేటువంటి పదానికి కూడా 8 అనేటువంటి సంఖ్యని ఆపాదించారు. ఎవరు? శ్రీపాద శ్రీవల్లభులు. సిద్ధమంగళ స్తోత్రం చదివేటువంటి వారు ఉంటే అందులో దో చౌపాతి దేవు లక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ. దో అంటే 2, చౌ అంటే 4, పతిదేవ్ అంటే 9, లక్ష్మికి 8 అనేటువంటి సంఖ్యనిచ్చారు. లక్ష్మీదేవి కూడా మాయ కిందే ఉంటుంది. ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర ఉండదు తెలియదు. అందుకని మీరు చూడండి, అష్టలక్ష్ములు, అష్టభైరవులు, అష్టమూర్తి తత్వం శివుడిది, అష్టదిక్పాలకులు అంటే 8 దిక్పాలకులు, ఇలా ప్రతిదీ కూడా 8 తోటే మిళితం చేసి మాయనంతా కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. అంతెందుకు, మీరు గమనించండి, 8వ ఎక్కం ఒకసారి చూసుకోండి. 8 1 8, 8 2 16, 1 6 కలిపితే 7, 8 3 24, 2 4 కలిపితే 6, అంటే 8 7 6 5 4 3 2 1 వరకు వస్తుంది. చివర్లో మరలా 8 9లు హెచ్చవేస్తేనే 8 9 72 వచ్చి టోటల్ 9 కనబడుతుంది. అది మాయా సంఖ్యకి నిదర్శనం. అందుకనే శ్రీపాద శ్రీవల్లభులు కూడా ఈ సంఖ్యని మాయని ప్రతిబింబించడానికే లక్ష్మి, దౌచౌపాతి దేవ లక్ష్మి అని రాశారు. అలాగే ఈ 8 అనేటువంటి సంఖ్యను చూడండి, మీరు తాంత్రికంగా కూడా ఎక్కువగా వింటూ ఉంటే అష్టదిగ్బంధనము అనేటువంటి మాటలు వినబడుతూ ఉంటాయి. అష్టమూర్తి తత్వము. అలాగే ఈ 8ని ఇలా పడుకోబెడితే ఇన్ఫైనైట్ అనేటువంటి సింబల్ కూడా వచ్చినది. అలాగే ఇంకొక విషయాన్ని గమనించండి, 8 తోటి ముడిపడే మన జీవితం ఉంటుంది. 8 1 8 బాలారిష్టము అన్నారు. అంటే అరిష్టము ఉంటే 8 ఏళ్ల వరకు ఉంటుంది. అలాగే అష్టవర్షాద్భవేత్ కన్యా వివాహాది వ్రతం ప్రియ, ఇది వరకు 8 ఏళ్లు గర్భాష్టమంతో ఇది చెయ్యాలి, గర్భాష్టమంతో ఈ పని చేయాలి అని చాలా దీనితోటే చెప్పేవారు. అలాగే 8 1 8 బాల్యం అంతా కూడా 8లో ముగుస్తుంది. 8 ఏళ్ల 16 యవ్వన ప్రాయం అనేటువంటిది వస్తుంది. 8 3 24, 8 4 32. యోగులు, మునులు, ఋషులు, పరమేశ్వరస్వరు ఎవరు పుట్టినా 32 అనేటువంటి కాలంలోనే లేదా 32 చేరువుగా ఉన్నప్పుడే వారు శరీరాలను వదిలిపెట్టినటువంటి పరిస్థితి. శంకర భగవత్పాదుల దగ్గర నుండి వివేకానంద వరకు మీరు ఎవరినైనా చూసుకోండి. అలాగే 8 5 40. ఈ ప్రాయాలన్నీ కూడా 8 తోటి ముడిపడే ఉంటాయి. జాతకపరమైనటువంటి విషయాలలో 8 అనేటువంటి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతుంది. అందుకనే 8ని మాయా సంఖ్య అన్నారు. కృష్ణుడు జన్మించింది కృష్ణాష్టమి 8, అలాగే అష్టమి తిథి, జయతిథి, ఇలా ప్రతిదీ 8 తోటి ముడిపడే ఉంటుంది. అందుకని ఇది మాయా సంఖ్య.